యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్గా నువ్వు నా దగ్గరకున్నా నీకు ఒక మనిషి ఉన్నాడు కదా అనేసి నేను నిన్ను నేను నీ గేమ్ విషయానికి వస్తే నీ దగ్గరకు రావట్లే. కెప్టెన్సీ టాస్క్లో నీ దగ్గరకు వచ్చానా నేను? థ్రెడ్ విషయంలో వచ్చానా నేను? వీలు అనే సుమన్ అన్న కానీ, ఇమాన్యుయల్ కానీ, బర్నీ సార్ కానీ, వీళ్ళు ఉంటే నన్ను నేను మర్చిపోయి అక్కడ నేను సంచాలక నార్మల్ పర్సన్నా అది మర్చిపోయి పరిగెత్తుతా. ఆడు 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 గివప్ ఇవ్వకు, ఆడు ఆడు ఇది అది నేను జెన్యూన్గా ఉంటానే కదా నేను సపోర్ట్ చేయడానికి వెళ్తా. నాకు అంటే అంటే 10 సార్లు మంచి చేసింది గుర్తుపెట్టుకోకుండా ఒక్క మాట అనేది గుర్తుపెట్టుకొని దాన్నే పాయింట్ లాగా చూపెట్టుగా, అంటే వాడి విషయంలో నేను అంత బ్యాడ్ అయిపోయానా అనేది కూడా నాకు ఉంది. తనుజ ఎలా అంటే సరే ఇప్పుడు వాడికి నీ మీద ఒక పాయింట్ ఉంది, సరే ఉందా అంటే నాకు లైఫ్ లో కూడా ఇదే మైండ్ లో తిరుగుతుంది. ఎందుకంటే కాదురా, వాడి కోసమే నేను నీతో ఫైట్ చేసి నీతో మాట్లాడడం మానేశాను. వాడి కోసమే నాకు బర్నీ సార్కి కూడా ఒక 2-3 సారి క్లాష్ వచ్చింది. బర్నీ సార్ నన్ను లోపలికి కెప్టెన్ రూమ్ లోపలికి లాక్కొని వెళ్ళి నేను ఇమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్లో ఉంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావని అంటే అది నేను సిచ్యుయేషన్ బట్టి డిసైడ్ చేస్తానంటే, సిచ్యుయేషన్ బట్టియా నీ గురించి వచ్చేసేసరికి ప్రతిసారి నేను నిలబడుతున్నా. ఇప్పుడు నేను నీకు ఆ క్వశ్చన్ అడిగితే నువ్వు సిచ్యుయేషన్ బట్టియా అంటావా అనేసి కెప్టెన్ రూమ్ లో అయినా వాయిస్ రేస్ చేసి మాట్లాడితే వాష్రూమ్ లోకి వచ్చి నేను ఏడ్చి ఇమ్ముకు చెప్పా, ఇమ్ము నా వల్ల కావట్లేదు, ఇమ్ము బనీ సార్ ఇలా అడుగుతున్నారు అనేసి ఆయన దగ్గర కూడా కొన్ని విషయంలో నాకు డిస్టర్బెన్స్ వచ్చాయి. ఆ బాధ వాడి దగ్గర నేను షేర్ చేసుకున్నందుకు నామినేషన్ పాయింట్ తీసుకొచ్చాడు. ఏమన్నాడు, క్లోజ్ గా ఉండి వెనకాల వచ్చేసి నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు అని కూడా పాయింట్ పెట్టాడు. ఇంకెవ్వరు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరి దగ్గర షేర్ చేసుకోవాలి. ఒకవేళ చాలా బాధేస్తే ఏమైనా అంటే ఎమోషనల్ రాయిగా ఉండడానికి అవ్వట్లేదు కదా ఇక్కడ. బాల్ గేమ్ ఆడేటప్పుడు కూడా అంటించే విషయంలో కూడా వాడికి అంటించేలాగా అంటించడానికి వెళ్ళి కింద పడేస్తాను చాలాసారి. ఆయనకి అంటించడానికి